హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో నెల్లూరు పప్పులుస్ అండి. ఇప్పుడు ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. దీంట్లో కొంచెం అంత పసుపు వేసి నానబెట్టాను. చూడండి, ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసి అయితే నేను నానబెట్టాను. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయలు, ఒక సగం ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక 2-3 టమాటాలు అండి, చిన్న టమాటాలు ఎక్కువ ఉంటే పప్పుచారు బాగుంటుందండి. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని ఫస్ట్ కుక్కర్లో అవంతా వేసేసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నప్పుడు కొంచెం అంతా ఒక్క డ్రాప్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఒక 3 విజిల్ వరకు పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఒక 2.5 కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నానండి. ఒక 3 విజిల్లు పెట్టుకుందాము. కొంచెం చింతపండు అయితే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. 4 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందాము. 3 కానీ 4 కానీ 3 అండి. చూడండి, మనం కరెక్ట్గా వాటర్ కూడా వేసుకున్నాము 3 కప్పుల వరకు. వచ్చింది కదండి, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే విజిల్ తీసి చూద్దామండి. చూడండి, పప్పు అంతా ఈ విధంగా ఈ వాటర్ అంతా వేరే దగ్గర ఉంచుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పు అంతా బాగా ఈ విధంగా నలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని చూడండి, ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం అంత కరివేపాకు, కొద్దిగా కారం వేసుకొని మనం ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదండి, చింతపండు వాటర్ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇది బాగా బాయిల్ అవనిద్దాము. ఈలోపు పోపుకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇంత పలుచగా అయితే పప్పుచారు ఉంటుందండి. పప్పు పులుసు ఇలాగా ఈ విధంగా తెల్లాలండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ రెడీ చేసుకున్నామండి. ఒక ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలండి 2-3 క్రష్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇవి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా పోపు అయితే కాలాలండి. ఇప్పుడు కూడా పప్పు పులుసుకి పోపు బాగా వేస్తేనే పప్పు పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది. మంచిగా కాలిపోయింది కదండి. ఇప్పుడు ఇదంతా పప్పు చారుని వేసేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకుంటేనే పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంతేనండి, పప్పుచారు కొద్దిగా తెల్లనిచ్చి ఆఫ్ చేసుకోవాలి. మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. కమ్మని పప్పులుసు పప్పుచారు. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.